రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపైన బీఆర్ఎస్ పార్టీ నిన్న కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ నేతలు బెదిరించి ఈ ఫలితాలను పొందారు అంటూ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రస్తుతం మనతో ఉన్నారు. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నాయకులు నిన్న కేటీఆర్ మీ జిల్లాకు వచ్చి మీ కాన్స్టిట్యున్సీకి వచ్చి అక్కడ భయభ్రాంతులకు గురి చేసి సర్పంచ్ ఎన్నికల్లో ఫలితాలను రాబట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్కు నిన్న వచ్చినటువంటి ఫలితాలు మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చెక్కి మాట్లాడుతుండు. మరి చిత్తుగా ఓడిపోయినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి విజయోత్సవ సభలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడక్కడ గెలిచే సర్పంచుల మీద ఆయనకు నమ్మకం పోయి ప్రజాప్రభుత్వం నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్రామాలను అభివృద్ధి అవుతున్నాయి. అక్కడక్కడ గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు పోతారనే ఒక అపనమ్మకంతో అక్కడ విజయోత్సవ సభ అని పెట్టుకున్నాడు. కానీ అది విజయోత్సవ సభ ఆళ్ళ వరకే ఉంటుంది. ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాలో 480 స్థానాలకు గాను 290 స్థానాలు చేసుకున్నాం. నీకు అత్యవసర మెజార్టీతో 165 వస్తే ఏదో విజయోత్సవ సభ అని చేస్తున్నాం. మీ లెక్క సర్పంచులను కానీ ఎమ్మెల్యేలను కానీ లొంగపరుచుకునేది మా ప్రభుత్వం కాదు. మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, మా ముఖ్యమంత్రి పనితీరు చూసి కొంతమంది వస్తే రావచ్చు తప్ప, కానీ మీ లెక్క దోపిడీ చేసి 10 ఏళ్ళు దోచుకున్నది గ్రామాలలో పంచి గెలవాలని చూసిరు. ఎక్కడ పోయినా డబ్బుతోటి ఓట్లు దండుకొని మీరు గెలవాలని చూసి తప్ప, మేము ఈ 2 ఏళ్ళు మా ముఖ్యమంత్రి చేసినటువంటి అభివృద్ధి, మేము చేసినటువంటి గ్రామాల సంక్షేమం చూసి ఓట్లడి కాబట్టే మాకు పెద్ద ఎత్తున ఇచ్చిరు. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,702 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి 8,322 సీట్లు వచ్చినాయి. అంటే మీరు బీజేపీ బీఆర్ఎస్ అయినా 4,000 సీట్లు మీరు గెలవారు తప్ప ఎక్కడ కూడా మీకు మీ పార్టీ మీద కానీ మీ మీద నమ్మకం లేక ఇలా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిని ఇలా పనితీరుని చూసి ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చారు. కేటీఆర్ కొంత అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడు. మొన్న సిద్దిపేట ఏ రకంగా సర్పంచ్ గెలిచారు, మరి సిరిసిల్ల ఏ రకంగా గెలిచారు, మరి పార్టీ పదవి కూడా పార్టీలో ఉన్న హోదాను కూడా అక్కడ బావకి ఎట్లిస్తారు అని చెప్పి ఏదో నేను తిరుగుతున్నా విజయోత్సవ సభలు జరుగుతున్నా అని చెప్పి పార్టీలో ఆయన పదవి కాపాడడానికి ఒక రకంగా కవిత అయ్యేబట్టికే ఆ పడవకు బొక్క పెట్టింది. ఆ నడి సముద్రంలో ఆ పడవ ఎట్లా మునిగిపోతుంది తెలుసు. కేసీఆర్ 2 ఏళ్ళ నుంచి ఫామ్ హౌస్కు పరిమితమైండు. ఈ బిల్లా రంగడు కేటీఆర్ హరీష్ రావు దోచుకుంది పంపకాల్లో తేడా వచ్చింది. ఉన్న ఎమ్మెల్సీ కవితక్కను బయటికి మెడబట్టి నేస్తే ఆమె రోజు బయటికి వెళ్ళి ఈ టీఆర్ఎస్ ఉన్నటువంటి మంత్రులు అప్పటినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రం దోచుకోరు అని చెప్పి రోజు ఎత్తి 7 దోషుల మన్న వాళ్ళ మీద వస్తుంది. ఇంతకన్నా మీ పార్టీ ఏముంటుంది? నిన్న మీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు కట్ చేస్తాము, పింఛన్లు ఇవ్వం అని బెదిరించారు గ్రామాల్లో, అందుకనే ఆ సర్పంచ్ పదవులు గెలిచారు అనేది నిన్న మీ మాజీ ఎమ్మెల్యే గారు అంటున్నది. ఇక్కడ ఆమెకు మాట్లాడే నైతిక విలువ లేదు. సరే, ఎమ్మెల్యేగా గౌరవిస్తాం మేము. ఒక 10 ఏళ్ళుగా ఎమ్మెల్యే చేసింది. అక్కడ అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తోటి గెలిచి తప్ప ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అభివృద్ధి చేసి గెలవలేదు. అయినా ఆయన మాట్లాడుతూ నాకు కూడా విడ్డూరం అనిపించింది. మీరు గెలిచినంతా మీరే ఎమ్మెల్యే కాదంటుంది. అంటే 10 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా చేసినావు, మరి అప్పుడు గెలిచిన ఊర్లకంతా వాళ్ళే ఎమ్మెల్యే, నువ్వు ఎమ్మెల్యే కదా? ఒక ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు చేసి ఆ రకంగా మాట్లాడడం ఆమెకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆమె విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఒక మహిళ అంటే మాకు గౌరవం కాబట్టి ఆమె మీద కామెంట్ చేయదలుచుకోలేదు. సరే, కొంతమంది ఓడతారు, కొంతమంది గెలుస్తారు. ఇప్పుడు గెలిచిన మీ టీఆర్ఎస్ గెలిచిన గ్రామాలలో వాళ్ళే ఎమ్మెల్యే అంటే ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రజా సంక్షేమం ఇస్తున్నాం. ఎమ్మెల్యేగా ఒక ఆలేరు బీసీ బిడ్డగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నా, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నా, పార్టీలకు అతీతంగా రేషన్ కార్డులు ఇస్తున్నాం, పార్టీలకు అతీతంగా మేము సంక్షేమం అందిస్తున్నాం. దాన్ని చూసి జీర్ణించుకోలేక 10 ఏళ్ళు మీకు చేతగాక మిమ్మల్ని మీ పార్టీని ఫామ్ హౌస్ పంపిరు. ఈరోజు అదే కామెంట్ చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తారు. అయినా ఆలేరులో మీ పార్టీ ఎక్కడుంది? ఆలేరులో ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పోటీ ఆలేరులో. మీకు అభ్యర్థి దొరకక మా కాంగ్రెస్ ఉన్నటువంటి రెబల్ని తీసుకుపోయి మీరు క్యాండిడేట్ పెట్టుకున్నారు. ఏ గ్రామంలో చర్చకు రండి. ఇలా చాలా గ్రామాలల్లో వాళ్ళ క్యాండిడేట్ లేక మా దాంట్లో పోటీ పడ్డారు తీసుకుపోయి క్యాండిడేట్లు పెట్టుకురు. అయినా మేము 120 పైచిలకు మేము స్థానాలు గెలిచినాం. మీరు గెలిచింది 60-65 గెలిస్తే మా తన గెలిచినటువంటి ఇండిపెండెంట్ కూడా మీరని చెప్పుకుంటే ఇక అంతకన్నా వివేకం ఉంది. సరే, వాళ్ళ గురించి మేము ఆలేరును అగ్రగామిగా నిలుపుతా. ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న సహకారం నాకుంది, మా ఉత్తమన సహకారం, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం, తప్పకుండా ఆలేరును అగ్రగామిగా ఉంచుతా. ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ నెంబర్ 1 ఉంది. దాన్ని చూసి ఎందుకు మాట్లాడతలేవు? ఇలా ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు మార్నింగ్ వాక్ ద్వారా ప్రతి గ్రామం చేస్తే గ్రామంలో హారతులు పడుతున్నారు, స్వాగతం పలుకుతున్నారు. మహిళా సంఘాలు పెద్ద ఎత్తున అరే మా బిడ్డ వచ్చిండు, మా అన్న వచ్చిండు, మా ఎమ్మెల్యే వచ్చింది స్వాగతం పలుకుతున్నారు. మీకు కనీసం ఎక్కడ డిపాజిట్ కాదు కదా, మిమ్మల్ని ఎవరు దేకలేదు. నేను ఒక్కని ఒక బీసీ బిడ్డగా ఆలేరులో ఒంటి చేతి మీద ఇలా 126 సీట్లు గెలిపొచ్చిన నా ఒక్కని మీద ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఇంకా చోటా మోటాలు అంతా వచ్చి ప్రచారం చేస్తే యాడొచ్చింది మీ రిజల్టు? అంటే ఆలేరుకు ప్రజలకు సేవ చేయని లక్ష్యం ఉండాలా. ఎలక్షన్లు వచ్చినప్పుడే మేమున్నామంటే ఎవరు ప్రజలు అదిగారు. అందుకే వాళ్ళు నిజంగా చిత్తుగా ఓడిపోయిన యాదాద్రి భూమిలో పెట్టడం మరి వాళ్ళకే తెలవాలి. ఇక వాళ్ళ మీద కామెంట్ కాదు. కేసీఆర్ ఈరోజు కృష్ణా నది జలాలపైన, గోదావరి జలాలపైన, మనకు వచ్చే వాటాపైన, ఇతర అంటే పక్క రాష్ట్రాల నుంచి నది జలాలపైన వాటాపైన ఈరోజు కేసీఆర్ ఒక మీటింగ్ పెడుతున్నాడంట పార్టీ ముఖ్యులతో. అంటే మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిరిండు. అందుకే పొక్కల వండుకునే ఎలకలు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పటికైనా సంతోషం, కేసీఆర్ గారు వచ్చి మాట్లాడండి. మేము ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి మీకు సవాల్ విసిరిండు, నీళ్ళ మీద చర్చ చేద్దాం. ఎక్కడ కూడా మా తెలంగాణ వాటాను మేము కోల్పోదలుచుకోలే. కేంద్రంతో కొట్లాడుతున్నాం. గతంలో కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల మనం కోల్పోయినాం. ఇవాళ కేంద్రంలో వేరే పార్టీ ఉన్న రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కేంద్రాన్ని ఒప్పించి ఇక్కడ తెస్తున్నాడు. పక్క రాష్ట్రమైన ఆంధ్రతో కూడా కొట్లాడి మా వాటా మాకు దక్కుతుంది. ఇప్పటికైనా మరి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ప్రెస్ మీట్ పెట్టినంటే రేవంత్ అన్న బయటికి తీసుకొచ్చింది కదా. రేవంత్ అన్న అంటే అది ఏ పొక్కలున్నా ఎలకలను బయటకు తీసుకొస్తాడు, బయట చూపిస్తాడు. కాబట్టి రేవంత్ అన్న ప్రజాపాలన, ప్రజా సంక్షేమం చేస్తున్నాడు. మన రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నాడు. కేంద్రంతో కొట్లాడుతున్నాడు, కేంద్రంతో నిధులు తెస్తున్నాడు, విదేశాలతోటి కూడా పెట్టుబడి పెట్టిస్తున్నాడు. అప్పుల తెలంగాణ అయినా విదేశాల పెట్టుబడులు ఇలా ఆకర్షిస్తుంటే ఈడ ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమం నడుస్తుంది. కాబట్టి వేరే దేశాలు కానీ వేరే రాష్ట్రాలు కూడా మన తాను పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే ఈడ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాలన చూసి ఇలా నిధులు ఎక్కువ వస్తున్నాయి, పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయి. చివరగా ఒక ప్రశ్న, నిన్న మీ జిల్లాలోనే కేటీఆర్ మాట్లాడుతూ పాలిచ్చే బర్రెని వదిలేసుకొని తన్నే దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారా అంటూ కూడా ఒక వ్యాఖ్యలు చేశాడు. అంటే ధనిక రాష్ట్రంలో నువ్వు చేయని పనులు అప్పుల రాష్ట్రాల్లో మా ముఖ్యమంత్రి చేస్తున్నాడు. గతంలో కేసీఆర్ ఏమన్నాడు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి 70 ఇండ్లు నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, దళిత బంధు ఇయ్యలే, దళిత ముఖ్యమంత్రి ఇయ్యలే, దళితకు 3 ఎకరాలు ఇయ్యలే, కనీసం 10 ఏళ్ళలో ఒక్క ఇల్లు కట్టియలే, ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే, మహిళలకు వడ్డీలోనూ వాళ్ళు ఇయ్యలే. ఏం చేసినావు? దాచుకున్నావు. ఇవాళ నువ్వు ధనిక రాష్ట్రం చేయని పనులు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇవాళ ఇందిరా మిల్లు ఇస్తున్నాడు. తెలంగాణలో 4,50,000 ఇందిరా మిల్లు, మా ఒక్క ఆలేరుకే 3,700 ఇండ్లు. ఇవాళ అరువులందరికీ రేషన్ కార్డులు, అరువులందరికీ రేపు సంక్రాంతి తర్వాత పెన్షన్లు కూడా ఇస్తున్నాం. పెన్షన్లు పెంచుతున్నాం. రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు పెంచినాం. తెలంగాణలో మహిళల ఆత్మగౌరవం పెంచినాం. 10 లక్షలు ఆరోగ్యశ్రీ పెట్టినాం. ఇవాళ మహిళలకు 3 దఫాలుగా వడ్డీల రుణాలు ఇచ్చినాం. ఇవాళ మహిళా సంఘాలకు ఉచిత బస్సుతో పాటు మహిళా సంఘాలను కూడా ఆర్టీసీకి ఓనర్లు చేస్తున్నాం, పెట్రోల్ బంకులకు ఓనర్ చేస్తున్నాం, సోలార్ ప్యానెళ్లకు ఓనర్ చేస్తున్నాం. ఇవాళ మహిళా సంఘాల ద్వారా రైతు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. మహిళలకు తెలంగాణలో పెద్దపీట వేసినాం. గతంలో 60 రూపాయల బతుకమ్మ చీర ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీసినాం. ఇవాళ ఒక పెద్దన్నగా, ఒక పెద్ద కొడుకుగా పుట్టింటి నుంచి షారైపోతే ఎట్లుంటుందో అట్లా చీరలు ఇస్తే చీరల మీద కూడా కిరికిరి చేస్తున్నారు. ఈ కిరికిరిగాళ్ళు చీరల మీద సంఘాలకే వస్తాయట, సంఘబంధాలకు వస్తాయా? మా గౌరవ ముఖ్యమంత్రి మాకు హామీ ఇచ్చిండు. మీరు మీ ఎమ్మెల్యేలుగా మీ నియోజకవర్గాల్లో ప్రతి మహిళకు 18 సంవత్సరాలు లేనటువంటి చెల్లెకాంచెల 90 ఏళ్ళు ఉన్న అవ్వ కూడా సంఘంతో సంబంధం లేదు, సంఘబంధంతో సంబంధం లేదు. పుట్టిన నుంచి చీర ఎట్లా వస్తుందో ఇందిరమ్మ చీర మీ అందరికి వస్తుందని చెప్పి మేము గ్రామం చెప్తే నిన్న మన తండోపతండాలుగా హారతులు పట్టిరు, మాకు తిలకాలు దిద్దురు. అందుకే అంత పెద్ద మెజార్టీతో మేము గెలిచినాం. ఇంకా కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున జెడ్పీటీసీ, ఎంపీటీసీ గెలుచుకోబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన విగ్రహాలు తెలంగాణ తల్లి విగ్రహాలు కాదు, కాంగ్రెస్ తల్లి విగ్రహాలు. మేము అధికారంలోకి రాగానే గాంధీ భవన్కి తరలిస్తాం ఆ విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా తీసి అని అంటున్నాడు కేటీఆర్. అన్న ఇంకెక్కడ వస్తుంది అధికారం? 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ. మేము గ్రామాలు చూస్తుంటే మేము అన్నాం, సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీని గెలిపి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, ఈ 3 ఏళ్ళు మనం ఉంటే మహిళలు పెద్ద అన్న 3 ఏళ్ళు కాదు, ఇంకా వచ్చే 5 ఏళ్ళు కూడా మీరే మా ఎమ్మెల్యే. ఈ 3 ఏళ్ళు కాదు, ఇంకా 5 ఏళ్ళు మీరే ప్రభుత్వం. 5 ఏళ్ళు ఇప్పుడే ఆశీర్వదిస్తున్నారు వాళ్ళు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెరిగింది. తెలంగాణలో ప్రజలకు ఒక నమ్మకం, భరోసా వచ్చింది. రేవంత్ అని ఉంటేనే అభివృద్ధి అవుతుంది, రేవంత్ అనే అభివృద్ధి సాధ్యమని చెప్పి మహిళలు, రైతులు, పెద్ద ఎత్తున యువకులు హారతులు పట్టింది కదా. అందుకే 12,000 8,000 చిల్లర మేమే గెలిచాము. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? మా ఆలయ నియోజకవర్గం గుండాల మండలంలో ఒక గ్రామంలో 1600 ఓట్లున్నాయి. 1600 ఓట్లుంటే 1600ల్లో ఒకరికి 30 ఓట్లు వచ్చినాయి, ఒకరికి 100 ఓట్లు వచ్చినాయి. అంటే 1400 చిల్లర ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎంత నమ్మకం, ఎంత భరోసా. రేవంత్ అన్న అండ, రేవంత్ అన్న భరోసాతోటి గ్రామాలన్నీ కూడా భారీ మెజార్టీతోటి మోటకొండ మండలానికి సంబంధించి రాష్ట్ర నాయకులు వచ్చి ప్రచారం చేసిన ఆడ
1050 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎక్కడ గెలిచినా 700 నుంచి 1000 మెజార్టీ తోటి మా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి రికార్డు స్థాయిలో అక్కడ 3500 మెజార్టీ అంటే వాళ్ళకి ఎక్కడ డిపాజిట్ ఉంది? వాళ్ళకు ప్రజలలో ఆదరణ లేదు, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ మీద నమ్మకం లేదు. ఉన్నాయనే ఫామ్ హౌస్లా బాబు మంత్రి రోజు కొట్టుకుంటూ పక్కన తేడా ఎమ్మెల్సీకి అవి తగ్గ బయటికి పోయి వాళ్ళ పార్టీ ఎక్కడుంది? అందుకే వాళ్ళ పార్టీ మీద నమ్మకం లేదు కాబట్టి వాళ్ళ సర్పంచులు ఎక్కడ గెలిపించలేదు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం. రేవంత్ అంటే ఒక అండగా ప్రజాప్రభుత్వం నడుస్తుంది కాబట్టి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు, కంచుకోటగా ఉన్నాం. చివరిగా ఒక ప్రశ్న అన్న, గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి జాతీయ ఉపాధి పథకాన్ని పేరు మార్పుడు బీజేపీని ఎలా చూస్తారు? ఇది బీజేపీ వాళ్ళు మతాలకు కులాలకు కొట్లాట పెట్టి రాజకీయాలు చేస్తారు. వాళ్ళు ఎన్ఆర్జీఎస్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మన్మోహన్ సింగ్ గారు, దివంగత మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఎక్కడ వలసలు పోవద్దు, ఏ గ్రామాలలో ఆ గ్రామాలలో వర్క్ జరగాలి అని చెప్పి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులిచ్చి ఇలా రాష్ట్రాలను గ్రామాలను ఆదుకునే చరిత్ర అప్పటి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం చేసింది. కానీ ఇలా గాంధీ కుటుంబాన్ని పేరు లేకుండా చేయాలి, గాంధీ కుటుంబాన్ని రూపుమాపాలంటే ప్రజల గుండెల్లో గాంధీ కుటుంబం ఉంది. దేశానికి స్వతంత్రం తెచ్చింది గాంధీ కుటుంబం. దేశానికి ప్రాణత్యాగాలు చేసి అలా సొంత సంపదను కూడా దేశానికి త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. ఇవాళ సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ కేసు మీద నిన్న ఛార్జ్షీట్ వేసారు. దాని మీద అన్ని జిల్లాలలో ఇలా బీజేపీ ఆఫీసులు ముట్టడించడం ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరు గాంధీ కుటుంబం పేరు మార్చినా గాంధీ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని భారతదేశ ప్రజలు కాబట్టి ఇది మోడీ నియంతృత్వ పాలనకు నిదర్శనంగా ఈ పేర్లు మార్పిడి పద్ధతి కాదు. తప్పకుండా దీన్ని భారతదేశ ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. పేదల కోసం, పేదల సంక్షేమం కోసం పెట్టినటువంటి ఎన్ఆర్ఈజీ పథకాన్ని పేరు మార్చడం వల్ల మీకు ఒరిగేది లేదు, మాకు పోయేది లేదు. గాంధీ కుటుంబం అంటేనే భారతదేశానికి ఒక బ్రాండు, స్వతంత్ర దేశ పార్టీగా భారతదేశాన్ని అన్ని విధాల బలోపేతం చేసి ఆర్థికంగా డెవలప్ చేసినటువంటి ఆ కుటుంబాన్ని మీరు పేరు మార్చిన ప్రతి ఒక్క భారతదేశ పౌరుని గుండెల్లో గాంధీ కుటుంబం ఉంటుంది. త్యాగాల కుటుంబం. ఇలా అత్యున్నతమైన పదవి భారతదేశంలో ప్రధాని పదవి వచ్చినా అక్కడ పక్కన పెట్టింది తప్ప అక్కడ నాకు ప్రధాని కావాలనిలే. ఇలా గ్రామాలలో వార్డు నెంబర్ కావాలంటేనే కొట్లాడతారు. అలాంటిది 2 సార్లు కూడా ప్రధాని పదవి అవకాశం వచ్చిన తల్లి సోనియమ్మ ఆ పదవిని తీసుకోలేదు. నాకు పదవి కాదు, ప్రజలే ముఖ్యం, భారతదేశాన్ని అన్ని దేశాల కంటే హైలైట్గా చేయాలి, అభివృద్ధిలో ముందుంచాలని చెప్పి ఆకాంక్షతోటే తల్లి సోనియమ్మ ముందుకు పోయింది. కాబట్టి ఆ కుటుంబాన్ని చెరిపేస్తే చెరగదు. ప్రతి భారత పౌరుడి గుండెల్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా గాంధీ గారు, నెహ్రూ గారు అందరూ కూడా లిఖితపూర్వకంగా గుండెలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ పేరు మార్చడం మాత్రం ఒక దౌర్భాగ్యం. తప్పకుండా భారతదేశంలో రాబోయే రోజుల్లో మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధాని అవుతాడు, భారతదేశాన్ని అగ్రగామం ఉంచుతాడు. ఇది పరిస్థితి. ప్రభుత్వ విప్ బీర్లా ఎమ్మెల్యే చెప్తున్నది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణ చూసి బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పడం పైన కూడా బీజేపీ ఒక కుట్రయత్నం, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇది ఒక రకమైనది వెళ్తున్నది. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఆ పేర్ల విషయంలో చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శేఖర్.